ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఇప్పుడు ఇంకా విచిత్రం, నిజంగా అన్నిటికన్నా విచిత్రం ఏమిటంటే, ఇప్పుడు ఆయన సర్వే చేయించే కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నాడో సర్వేరాలు లేవు. ఏ రాయి పడితే ఆ రాయి పెట్టుకోవడము, అదే సర్వే రాయి అని చెప్పి రేపు పొద్దున ఎవడైనా కానీ చూపించవచ్చు. సర్వేరాలు లేకుండా సర్వే చేయించే కార్యక్రమం చేస్తాను. ఎంత విచిత్రమైనడు. సర్వేరాలు ఉండకపోతే సర్వే ఎలా జరుగుతుంది? ఏ రాయి పడితే ఆ రాయి నాటితే సర్వే చేసినట్టేనా? సర్వేరాలు డిస్టింక్ట్గా లేకపోతే ఎవరు పడితే వాళ్ళు రాళ్ళు మార్చరా? ఏ రాయి పడితే ఆ రాయి ఇదే సర్వే రాయి అని అనరా? ఈరోజుకి కూడా 100 సంవత్సరాల కిందట బ్రిటిష్ వాళ్ళు సర్వే అప్పుడు నాటిన రాళ్ళు ఈరోజుకి కూడా అక్కడక్కడ కనిపిస్తాయి. That is the prominence and that is the importance, that is the significance of these survey stones, distinct survey stones. అసలు సర్వే అంటే ఏందో ఈ మనిషికి తెలియదు. ఫస్ట్ ఈ మనిషికి చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే ఈ జరగవు, ఈ తప్పులు జరగవు. చిత్తశుద్ధి లేదు కాబట్టి ఈ తప్పులు జరుగుతూ ఉన్నాయి. మా మీద కక్షతో, తన సేడిజంతో ఇప్పుడు సర్వేను ఏ స్థాయిలోకి తీసుకొని పోతా ఉన్నాడంటే దాని అంతిమ లక్ష్యాలను పూర్తిగా నీరు గార్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు, గందరగోళం సృష్టించి. అసలు సర్వే పూర్తయ్యాక గ్రామ వార్డు సచివాలయాలలో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం పూర్తిగా వదిలేసినాడు. అసలు గ్రామ వార్డు సచివాలయాలలో రిజిస్ట్రేషన్ అనే కార్యక్రమం ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, కళ్ళ ఎదుటే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగినప్పుడు రికార్డ్స్ అప్డేట్ అవుతూ ఉన్నప్పుడు అంత గ్రామస్తులే అదే గ్రామంలోనే అన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మోసం చేయడానికి కష్టమవుతుంది. ఎవరైనా అన్నీ తెలిసిపోతాయి కాబట్టి అలర్ట్ వస్తుంది. అలర్ట్ వచ్చిన వెంటనే చూస్తాడు, పక్కనే ఉన్నాడు కాబట్టి, ఇంటి పక్కనే సచివాలయం కాబట్టి, వాళ్ళ ఊర్లోనే ఉంటాడు కాబట్టి ఎవరైనా చేసేవాడు కూడా ఏదైనా